హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు ఉన్నారు. సో చెన్నై లవ్ స్టోరీ మరోసారి హిట్ కొట్టారు. అంటే అందరూ చెప్తారు కానీ అది హిట్ అయిద్దో లేదో తెలియదు. కానీ ఎస్కేఎన్ గారు చెప్పారంటే అది పక్కా హిట్. సో సార్తో మాట్లాడదాం. హాయ్ సార్, కంగ్రాచులేషన్స్. హాయ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఎప్పుడు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తా అన్నట్టు 2-3 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నా సరే మీ కంపల్సరీ హిట్ కొడుతున్నారు. ఏంటి మీ సక్సెస్ రహస్యం? కొంచెం కష్టపడి కథ మీద వాటి మీద వర్క్ చేసుకుంటామండి. అలాగే నాకు స్నేహితులతో ఎక్కువ పని చేస్తాను. సో మా అందరికీ అది ఒక ప్రోడక్ట్ కాదు, ఒక ఫ్యామిలీ లాగా. సో మేము చాలా కష్టపడి అంటే అందరూ కష్టపడతారు, బట్ మేము ఒకళ్ళకి ఒక ముగ్గురు నలుగురం చేసే పని అందరం పంచుకొని ఎక్కువ అన్ని ఎక్కడ లూప్ హోల్స్ లేవు అనుకుని చేస్తాం. సో అంటే మీరు చెప్పారు 2700 శాలరీ అప్పుడు హ్యాపీగా ఉన్నా, ఇప్పుడు కూడా ఎంత వచ్చినా హ్యాపీగా ఉంటాను. బట్ అందరూ అమౌంట్ వస్తే కొంత సేవ్ చేసి కొంత సినిమాకి పెడతారు. బట్ సాయి రాజేష్ గారు చెప్పారు మీరు ఉన్న అమౌంట్ మొత్తం మళ్ళీ సినిమాకే పెడతారు అని. ఇప్పుడు భయమే లేదా మీకు? అంటే నాకు భయం ఉండదండి, ఎందుకంటే మనం సంపాదించింది మనకి ప్యాషన్ ఏంటో దాని, ఎందుకంటే మళ్ళీ పెట్టింది మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలను అనే నమ్మకం నాకు. ఎందుకంటే నేను అంత కష్టపడతాను, సినిమాని ముందుకు తీసుకెళ్తాను. నాకు మినిమం కంటెంట్ మీద అవగాహన ఉంది జర్నలిజం నుంచి రావటం వల్ల. సో నాకేం భయం లేదు. సో అంటే బేబీ అప్పుడు కూడా చెప్పారు మీరు ఒక ఫ్లాట్ అది పెట్టి చేశాను అని చెప్పేసి 100 ఆ రోజు రీచ్ అయిన రోజు అని చెప్పారు. అండ్ దీనికి కూడా చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేశారన్నారు. ఎలా ఓవర్కమ్ చేశారు? అంతేనండి, కథ మీద నమ్మకంతో ముందుకెళ్ళాం. ఒక మంచి సినిమా తీస్తే అదే మళ్ళీ మంచిగా చూసుకుంటుంది అనే నమ్మకం. అది ఎంత ఖర్చు అయినా సరే, ఎంత ఎఫర్ట్ అయినా పెట్టి సినిమాని మంచిగా చూసుకోవాలి అంతే. సో కిరణ్ అబ్బవరం గారి గురించి ఏం చెప్తారు? అంటే ఒక హీరో అంత స్టేజ్లో ఉన్న ఒక హీరోయిన్ చెప్పులు తుడిచే సీన్ చేయడం అనేది నాట్ ఏ ఈజీ థింగ్. చిన్న వాళ్ళే ఒప్పుకోరు. బట్ అసలు ఆ స్టోరీ ఎంత నమ్మితే అక్కడ వరకు చేశారు. మీరేం చెప్తారు కిరణ్ అబ్బవరం? దట్స్ వై ఆయన ఒరిజినల్ స్టార్ అంటారు కదా, హీఈస్ ద ఒరిజినల్ పర్సన్. ఏ ఈగో యాటిట్యూడ్ ఏమో ఉండవు అసలు. ఆ చెప్పులు తుడిచేసి నేను పోస్టర్లో కూడా హీరోయిన్ పేరు ఫస్ట్ వేస్తారు. దానికి కూడా ఆయన అసలు ఏ రోజు అభ్యంతరం పెట్టలేదు, ఎందుకంటే ఆయన సినిమా అంటే పిచ్చి. మా అందరి పిచ్చి కలిసింది కాబట్టి సినిమా ఇప్పుడు మ్యాడ్ హిట్ అయింది. సో గౌరీ ప్రియ గారి గురించి ఏం చెప్తారు? ఎక్కడ చూసిన అమ్మాయిలు అయితే నిజంగా ఫస్ట్ టైము ఎంత కనెక్ట్ అయ్యాం అంటే, నిజంగా ఎప్పుడు అబ్బాయి లవ్ స్టోరీలు ఫెయిల్యూర్స్ చూపిస్తారు తప్ప అమ్మాయిది ఎవరు చూపించలేదు. ఫస్ట్ ఐఎమ్ సో హ్యాపీ దట్. సో మీరు చెప్పండి, మీకు ఎట్లాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి అమ్మాయిల నుంచి? అమ్మాయిల నుంచి, ఫ్యామిలీ నుంచి విపరీతంగా వస్తున్నాయండి. అంటే బేబీని మించి ఈ క్యారెక్టర్కి చాలా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఆ అమ్మాయిలో పెయిన్ ఏంటి, ఆ అమ్మాయి ఆ ప్రాసెస్లో ఎలా, ఆ అమ్మాయిలో ఉండే ఎమోషన్స్, అది ఎవ్రీ అమ్మాయికి రిలేటబుల్గా ఉంది. చూసే ఫ్యామిలీలు కూడా ఇది మా ఇంట్లో అమ్మాయి అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది. గౌరీ తెలుగు అమ్మడం వల్ల ఈ సినిమా ఇంకా ఎన్హాన్స్ అయింది. సో అంటే చాలామంది సోషల్ మీడియాలో కొంతమంది సినిమా బాలేదు అని చెప్పేసి నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ మేము కూడా చూసాం మీ పోస్టులు కూడా. ఏంటి పద్మావతి హ్యాపీయా, ఫ్లాట్ వచ్చిందా అని చెప్పేసి మీరు కూడా మీ లెవెల్లో కౌంటర్లు ఇస్తున్నారు. ఎందుకని బయట ఇంత మీరు 12 crores ఆఫ్ గ్రాస్ వచ్చిందని చెప్పారు ఇప్పుడే, ఇంత అమౌంట్ వచ్చిందని. బట్ ఈ నెగిటివిటీ దేని గురించి, ఎందుకు ఇది? అంటే పర్సనల్ రైవల్టీ? నెగిటివిటీ లేదు, 95% ఈజ్ టోటల్ పాజిటివ్. ఆల్ ఫేమస్ సైట్స్ అన్నీ కూడా ఇది బుక్ మై షో రేటింగ్ చూసుకున్నా, ఐఎండిబి రేటింగ్ చేసుకున్నా, సోషల్ మీడియా చేసుకున్నా, ఒక ప్రివ్యూ రోజు ఒక 2-3 అవర్స్ ఒక కొత్త స్క్రీన్ ప్లే చేసినప్పుడు ఒక డిస్కషన్ పాయింట్ ఉంటుంది. అలా డిస్కషన్ పాయింట్ ఉంటుంది తప్ప నెగిటివిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట ఇంత పాజిటివ్ రెస్పాన్స్. ఫ్రైడే నుంచే ఫ్యామిలీ స్టార్ట్ అయిపోయారు. బుక్ మై షో గంటకి 10-12K టికెట్స్ తెగుతున్నాయి. అంటే నెగిటివిటీ ఉంటే అసలు ఇది అదేదో ఇనీషియల్ డిస్కషన్ 2-3 అవర్స్ తప్ప అసలు ఈ సినిమా అల్ట్రా పాజిటివ్, బేబీ కన్నా అల్ట్రా పాజిటివిటీ ఉంది ఈ సినిమాకి.